విశాఖ బాలికల సదన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సదన్ నుంచి ఇద్దరు బాలికలు పారిపోయేందుకు ప్రయత్నించారు. సదన్ గ్రిల్స్ దాటి గోడ దూకారు ఆ ఇద్దరు బాలికలు. ఆ తర్వాత రోడ్డుపై హంగామా సృష్టించారు. బిగ్గరగా అరుస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే తమను సదన్లో వేధిస్తున్నారంటూ బాలికలు ఆరోపించారు. ఈ అంశంపై హోంమంత్రి అనిత కూడా స్పందించారు. ఏం చెప్తున్నారు మీరు అడుగుతుంటే? వాళ్ళు మీకు ఏం చెప్తున్నారు? దేన్ని పంపించట్లేదు? ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, సదన్లో ఏదైనా అంటే ప్రాబ్లం ఏదైనా ఉందా అక్కడ? చూస్తూ ఉన్నాము బాలికలు ఇద్దరు కూడా బయటికి వచ్చి బిగ్గరగా అరుస్తూ మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్. అప్డేట్స్ ఏంటి? సౌమ్య, చూడొచ్చు విశాఖ వ్యాలీ స్కూల్ రోడ్ల సమీపంలో ఉన్న బాలికల జువెనల్ హోమ్స్లో అయితే మధ్యాహ్నం 4 గంటల నుంచి బాలికలు రోడ్ల మీదకి వచ్చి హల్చల్ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఎక్కడైతే జువెనల్ హోమ్ ఉందో ఆ సమీపంలో ఉన్నాం. పూర్తిగా అక్కడ పోలీసులు కూడా ఉన్న పరిస్థితి ఉండొచ్చు. పూర్తిగా బాలికలు అయితే సుమారుగా లోపల జువెనల్లో 60 మంది వరకు ఉంటారు. ఈ నేపథ్యంలో అందులో కొందరు అంటే 5-6 బాలికలు పైగా గోడ పైకి ఎక్కి బాగా హల్చల్ చేస్తున్నారని అక్కడ పూర్తిగా అయితే వార్డెన్ కూడా కంప్లైంట్ ఉంటుంది. పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి పూర్తిగా అసలు లోపల ఏం జరుగుతుందన్న కోణాలు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే లోపల మానసికంగా వీళ్ళు ఎవరైతే బాలికలు మైనర్లు ఉంటారో పూర్తిగా వారు వివిధ రకాల నేరాల్లో కానీ అలాగే పూర్తిగా ఏదైనా లవ్ ఫెయిల్యూర్లు అలాంటిలో వాళ్ళు మానసికంగా ఉన్న వాళ్ళని ఇందులో అయితే వీరిని జాయిన్ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత బయటకు పంపిస్తారు. అలాంటిది పూర్తిగా మాకైతే ఇక్కడ రకరకాల ట్యాబ్లెట్లు ఇస్తున్నారు, స్లీపింగ్ ట్యాబ్లెట్లు ఇస్తున్నారు, మాకు నరకం చూపిస్తున్నారని చెప్పేసి వార్డెన్లు వీళ్ళు బాలికలు అయితే ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల మీద హోంమంత్రి కూడా స్పందించిన పరిస్థితుల్లో పూర్తిగా ఇక్కడికి పోలీసులు, కలెక్టర్ వచ్చి పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే ఎంఆర్ఓ కూడా వచ్చి లోపల అసలు ఏం జరుగుతుందనే కోణాలు అయితే లోపలికి వెళ్తున్నారు. అయితే ఇందులో సుమారుగా 60 మంది ఉండగా పూర్తిగా 5 ఎక్కువగా హల్చల్ చేసి రోడ్ల పైన గోడ అయితే ఉందో ఆ గోడ మీద వచ్చి ఓసలు అవన్నీ పూర్తిగా అంటే ఒక మైకం తెలియకుండా మనం ఏ విధంగా ప్రవర్తిస్తామో అదేవిధంగా బాలికలు అయితే అలా ప్రవర్తించడంతో చాలా పెద్ద ఇష్యూ అయితే అయిన పరిస్థితి ఉంది. పూర్తిగా ఈ రోడ్డు అంతా పూర్తి పోలీసులు కూడా ఎవరిని ఇక్కడికి రాణించే పరిస్థితి లేదని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే బాలికల ఆరోపణలు అయితే ఇది ఆరోపణలపై అయితే తక్షణమే విచారణ చేపట్టాలన్నప్పుడే కొద్దిసేపటి క్రితమే హోంమంత్రి వంగలపూడి అనిత దీని మీద దర్యాప్తు చేసిన పరిస్థితి. లోపల పూర్తిగా అసలు ఏం జరుగుతుందనే కోణంలో అయితే దర్యాప్తు అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే పూర్తిగా ఎప్పుడూ లేని విధంగా ఇక్కడ బాలికలు ఒకసారిగా పైకి వచ్చి హల్చల్ చేసిన పరిస్థితి. అయితే వీళ్ళు ఒక మైకంగా పూర్తిగా వాళ్ళకి లోపల మాకు ట్యాబ్లెట్లు ఇస్తున్నారు, మత్తు పదార్థాలు ఇస్తున్నారు అనే వాళ్ళు అయితే ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణ లేదా వాస్తవం అనే కోణంలో అయితే దర్యాప్తు అవుతుంది. అసలు ఏం జరుగుతుందనే విషయం తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చి లోపలికి వెళ్తున్నాయి. ఇంకప్పటికీ కూడా ఇంకా లోపల పోలీసులు చూడొచ్చు, విజువల్స్లో బయట వెళ్తున్నారు, లోపలికి వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అసలు ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి లోపల పూర్తిగా ఎవరైతే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలని ఇక్కడికి చేర్పించడం జరుగుతుంది. ఎందుకంటే వారికి కరెక్ట్గా సమగ్రమైన వాళ్ళు ఒక మంచి భవిష్యత్తులో మా పిల్లలని సమగ్రమైన జీవితంలో స్థిరపడే విధంగా పూర్తిగా వాళ్ళకి మానసికంగా స్థిరంగా ఉండేందుకు ఇక్కడైతే వాళ్ళని చేర్పించింది. ఈ నేపథ్యంలో పూర్తిగా లోపల వీళ్ళంతా మానసికంగా ఉన్నారనే కోణంలో అయితే దర్యాప్తు అయితే అవుతున్న పరిస్థితి. పూర్తిగా వాళ్ళు ఆరోపిస్తున్నారు ఈ ట్యాబ్లెట్ మత్తు పదార్థాలు కానీ మాకు ఇంజక్షన్ ఇస్తున్నారని చెప్పి ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి హల్చల్ చేయడంతో పూర్తిగా ఈ ఘటనపై అధికారులు కూడా సీరియస్ అయింది. హోంమంత్రి కూడా స్పందించడంతో పూర్తిగా ఒకటోటగా ఇక్కడికి సిపి కానీ అలాగే కలెక్టర్ వచ్చి ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ కూడా లోపలికి వెళ్ళి విచారిస్తున్నారు. అసలు ఆ బాలికల ఆరోపణలు వాస్తవం అంతా లేదా వార్డెన్ తప్ప ఎవరిది అసలు నిర్లక్ష్యం అని చెప్పి లోపల అనేక కోణాల్లో అయితే దర్యాప్తు అవుతుందో లోపల మైనర్లు కూడా కావడంతో మనం దగ్గరికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఈ నేపథ్యంలో పూర్తిగా ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ అయితే లోపల జరుగుతుంది. సో ప్రజెంట్ అక్కడ నాయుడు మీరు అదే స్పాట్లో ఉన్నారు కాబట్టి యాజమాన్యం ఏమైనా చెప్పే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా అక్కడ? దీని గురించి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇస్తున్నారా? వార్డెన్ అయితే పూర్తిగా చెప్తుంది. వాళ్ళకి పూర్తిగా అయితే మానసికంగా మేము ఒక మంచి పొజిషన్లో తయారు చేసి వాళ్ళు బయటకు పంపించాలని ఉన్నా. అయితే వాళ్ళు
ఈ రకంగా మాపై ఆరోపణలు చేస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు. సుమారుగా ఇందులో మేము 60 మందిగా పిల్లలు అయితే మా దగ్గర ఉన్నారు. అందులో ఒక 5 పిల్లలు మాత్రం ఎలా ప్రవర్తిస్తున్నారని ఓ పక్క వాళ్ళు చెప్తున్నారు. అసలు ఎవరిది వాస్తవం ఎంత అనే కోణంలో దర్యాప్తు చేయడానికి హోంమంత్రి స్పందించారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై పోలీసులు కానీ అలాగే కలెక్టర్ కానీ వచ్చి లోపల విచారిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎప్పుడూ లేని ఆరోపణలు ఈసారి ఇప్పుడే ఎందుకు వచ్చాయన్న కోణంలో అయితే దర్యాప్తు అవుతుంది. పూర్తిగా అయితే బాలికలతో తప్ప లేకపోతే అక్కడ ఉన్న వార్డెన్ కానీ నిర్వాహకులు కానీ ఎవరిదైనా తప్ప అనే కోణంలో అయితే విచారణ జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాయుడు. రైట్, ఇక బాలికల సదన్ అంశంపై హోమ్ మినిస్టర్ అనిత కూడా స్పందించారు. బాలికలు చేసినటువంటి ఆరోపణలపై ఆరా తీశారు ఆమె. వెంటనే విశాఖ సిపి కలెక్టర్తో మాట్లాడిన ఆమె బాలికలతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఆదేశించారు. తక్షణమే దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు హోంమంత్రి అనిత. ఏం చెప్తున్నారు మీరు అడుగుతుంటే? వాళ్ళు మీకు ఏం చెప్తున్నారు? దేన్ని పంపించట్లేదు? ఎందుకంటే ఇప్పుడంట నన్ను అమ్మేసుకుంటాదంట. ఎక్కడైనా కన్నతల్లి అమ్మేసుకుంటాదా?